థానేలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు నిరసన తెలిపారు. లోకల్ రైళ్లను నిలిపివేసి నిరసనకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బద్లాపూర్ ఘటనపై దర్యాప్తునకు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సిట్ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు తీవ్రమయ్యాయి. కోల్కతాలోని ఆజీకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో వైద్యురాలపై హత్యాచార ఘటన మరొక ముందే పలు లైంగిక దాడుల ఉదంతాలు వెలుగు చూస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలోని థానే స్కూల్లో 3 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు బాలికలపై స్కూల్ క్లీనింగ్ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆగస్టు 12, 13 తేదీల్లో చిన్నారులు స్కూల్ వాష్రూమ్ కు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరగ్గా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. థానే జిల్లా బద్లాపూర్లో ఈ ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు అక్షయ్ షిండేను కోర్టు 3 రోజుల పోలీస్ రిమాండ్ కు తరలించింది. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో కేసులో సైతం స్థానిక సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుబదా షిటోలే ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేశారని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, సంబంధిత సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై స్థానికులు బద్లాపూర్లో నిరసనలకు దిగారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ను నిరసనకారులు నిలిపివేశారు.